గడచిన ఏడాదిలోనే సంక్షేమం, అభివృద్ధి పథకాలను రెండు అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలకు సీఎం చంద్రబాబు ధీటైన సమాధానం చెప్పారని ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్ఎస్ మాట్లాడుతూ బీసీలపై దాడులు చేయాలంటే వణుకు పుట్టేలా బీసీ రక్షణ చట్టం విధి విధానాలను కూటమి ప్రభుత్వం రూపుదిద్దుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన బీసీలకు స్వర్ణ యుగం అని అన్నారు. సూపర్ 6 పథకాలన్నీ త్వరలోనే పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక్క ఏడాది కాలం గడిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడ్డ తొలి సంతకం నుండి నిన్నటి తల్లికి వందనం వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇవన్నీ జరిగే పనులేనా అని చెప్పి హేళన చేసినటువంటి వారికి ధీటుగా తన అభివృద్ధి పనులతోనూ అమలవుతున్నటువంటి సంక్షేమంతోనూ సమాధానం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో బీసీ కులాలు, బలహీన వర్గాలు, బడుగులకు మరీ ముఖ్యంగా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని మేమందరం కూడా ఒకసారి మననం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ సాధికారక కమిటీ సభ్యులు, నాయకులు అందరం కూడా ఈరోజు సమావేశం. ఇక్కడ అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి బీసీలు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల పెద్దలందరూ, కుల నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడికి సమావేశమై గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రధానమంత్రి వర్యులకి మేమందరం కూడా మా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ వారు అమలు చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని మేము మననం చేసుకుంటూ మీ ద్వారా ఈరోజు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మీరు చూసినట్టయితే గత ప్రభుత్వం పడిపోయే నాటికి సుమారు 30,000 కోట్ల రూపాయలను అప్పుగా బకాయిలు పెట్టి ఆ ప్రభుత్వం నిష్క్రమించింది. ఇంతటి లోటును కూడా పూరించుకుంటూ వారికి ఉండేటువంటి అనుభవం, ఆయనకు ఉండేటువంటి విజన్తో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని బాబు గ్యారంటీ, షూరిటీతో నుండి మనం తీసుకుంటే సూపర్ 6 పథకం అమలవుతున్న తీరు మనం గమనిస్తే ఇందులో ప్రధానంగా సామాజిక పెన్షన్లు కానివ్వండి, అట్లనే తల్లికి వందనం కానివ్వండి, ఈ స్కీముల్లో ప్రధానంగా లబ్ధి పొందుతున్నటువంటిది బీసీ కులాలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకమైన బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో స్వర్ణయుగంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసినట్టయితే ఈరోజు బీసీలకు గత ప్రభుత్వంలో 26 మంది బీసీలను హత్య గావించబడ్డారు. 750 మంది బీసీలను అక్రమ కేసుల్లో, తప్పుడు కేసుల్లో పెట్టి జైళ్లకు పంపించినారు. సుమారు 2,500 మందికి పైగా బీసీలపై దాడులు చేశారు. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీసీలకు రక్షణగా ఉండే విధంగా ఒక రక్షణ చట్టాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా బీసీల అభివృద్ధికి, సంక్షేమం కోసం ఈ యొక్క బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 47,457 కోట్ల రూపాయలను కేటాయింపులు జరిగింది. ఇంత పెద్ద భారీ ఎత్తున నిధుల కేటాయింపు బీసీల భద్రత కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదొక రికార్డ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా బీసీలకు పరిపాలనలో ముఖ్యమంత్రి గారితో పాటుగా రాష్ట్రం అభివృద్ధిలోనూ పరిపాలనలో కూడా కీలకమైనటువంటి భూమికను ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమైనటువంటి మన స్పీకర్గా శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని నియమించారు. అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారిని నియమించినారు. దాంతోపాటుగా 8 మంది బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించి
కీలకమైనటువంటి శాఖలను అప్పగించినారు. ఏదో ఇచ్చిన మంత్రివర్గంలో అన్నట్టు కాకుండా చాలా ముఖ్యమైనటువంటివి రెవెన్యూ వంటి కీలకమైనటువంటి శాఖలను కూడా ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడవడంలో బీసీల భూమిక చాలా ఉంది అనే విధంగా ఇచ్చినారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో మనం చూసినట్టయితే గత ప్రభుత్వం అన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టేది. ఏమి ఇచ్చినా కూడా, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా, ముఖ్యంగా విద్యాలయాల్లో కూడా బీసీలను చూసినట్టయితే మన ప్రభుత్వం 16 యూనివర్సిటీల్లో 9 మంది బీసీలను వైస్ ఛాన్సలర్స్గా నియమించి ఈరోజు పాడైపోయినటువంటి విద్యాలయాలను కూడా గాడిలో పెట్టినటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ను 20 నుండి 34% పెంచడమే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు 33% ప్రాతినిధ్యం వహించేలాగా ఉండేలాగా తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే 4,20,000 మంది బీసీలకు తన యొక్క ఆదరణ పథకం ద్వారా అత్యాధునికమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దీనికోసంగా ప్రతి ఏటా సుమారు 1000 కోట్లను ఖర్చు పెట్టే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి జీవో నంబర్ 207 రద్దు చేస్తూ మత్స్యకారుల సేవలో అనేటువంటి పథకం క్రింద వేట నిషేధ వృత్తిని 20,000కు పెంచినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి అని చెప్పి చెప్తున్నాను. అట్లే నాయి బ్రాహ్మణుల విషయానికి వస్తే 25,000 రూపాయలకు వారికి పెంచడం జరిగింది పారితోషికం. ఇది కూడా ఒక మంచి నిర్ణయం. చేనేత రంగాన్ని విషయానికి వస్తే జిఎస్టీని కూటమి ప్రభుత్వం రద్దు చేసి పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకి చూపించినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా బీసీలు అంటే ఈ దేశానికి, రాష్ట్రానికి వెన్నెముకలుగా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని అటు అభివృద్ధిని 2 కళ్ళుగా జోడించి తీసుకుంటూ సూపర్ 6 అమలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6గా ఈ ఏడాది పాలనను గడిపింది. బీసీలు, బడుగులు, బలహీన వర్గాల పెన్నిదిగా చంద్రన్నని ఈరోజు మేము కొనియాడుతూ వారు ఇదే విధంగా తన యొక్క పరిపాలన రాబోయే 4 ఏళ్లలో ఆ పైన రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా బీసీలకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బీసీలకు కూడు, గూడు, నీడ, ఆదరణ, ఉపాధి, విద్య, వైద్యం అందించడంలో ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు పోతూ ఉందని చెప్పి కూడా ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, విజన్, అదేవిధంగా నిబద్ధత, అభివృద్ధి కాంక్ష కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడుగా వికసిత భారత్ లక్ష్యంతో తన ఉక్కు సంకల్పంతో మోడీ గారు జోడీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మరీ ముఖ్యంగా బీసీలు, బలహీన వర్గాలు, అణగారినటువంటి వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తుపై మా అందరికి కూడా కూటమి ప్రభుత్వం తన యొక్క ముద్రను మా బీసీలకు, వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండి మరింత అభివృద్ధిని మేము చూడబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి వారి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సంవత్సరం రోజులు గడిచింది. 6 పథకాలు కూడా 100% త్వరలో ఒక్కొక్కటి మీరు చూస్తున్నారు. బస్సు పథకం ఆగస్టు 15 నుంచి మొదలుపోతుంది. రైతు భరోసా అమలైంది. ఇవన్నీ కూడా మీరే చెప్తున్నారు. ఇవన్నీ కూడా టైం బౌండెడ్గా ప్రతి ఒక్కటి కూడా ఉండేటటువంటి ఆర్థిక వనరులను పూర్తిగా వినియోగించుకుంటూ సంపద సృష్టించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు విజన్, వారి యొక్క పనితీరు, సమర్థత, కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో ప్రతి పథకం కూడా త్వరలోనే అమలవుతుందని చెప్పేసి ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం. మీరు విశ్వసించండి, డెఫినెట్గా నడుస్తుంది. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు
500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.